హాయ్ గైస్, నన్ను చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు యూకే ఎలా వెళ్ళారు? మీకు ప్రీవియస్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా? మీ ట్యూషన్ ఫీ ఎంత? మీరు ఏ కోర్స్ తీసుకున్నారు? యూకే వెళ్ళినాక పార్ట్ టైం మీకు ఎంత టైంలో దొరికింది? పార్ట్ టైం ఎలా దొరికింది? ఎలా అప్లై చేసుకున్నారు? అకామిడేషన్ ఎలా దొరికింది? చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో నేను ప్రతి ఒక్క క్వశ్చన్కి ప్రతి దానికి ఆన్సర్ అయితే చెప్తాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మన ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. సో నేను ఇక్కడికి రావడానికి నేను యూఎస్కి ట్రై చేశాను. సో నాకు అక్కడ అవ్వక నేనైతే యూకే వచ్చాను. సో నా యూకే కన్సల్టేషన్ అయితే చాలా బాగా జరిగింది. విత్ ఇన్ 1 మంత్లో నాకు క్యాష్ లెటర్ అన్నీ వచ్చేసినాయి. సో మీకు కూడా కావాలి అనుకుంటే డిస్ప్లే మీద వాళ్ళ కన్సల్టెన్సీ నెంబర్ ఇస్తాను. సో చాలా జెన్యున్గా అయితే ప్రాసెస్ చేశారు నాకు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ గైస్. నెక్స్ట్ నేను కోవింట్రీ యూనివర్సిటీ కోవింట్రీ క్యాంపస్. సో నేనైతే డేటా సైన్స్ తీసుకున్నాను. సో డేటా సైన్స్ అందరు తీసుకోండి అని చెప్పాను, కానీ మీకు ఐటీ మీద నాలెడ్జ్ ఉండి లేదా పైథాన్ జావా కోడింగ్ వీటి మీద నాలెడ్జ్ ఉంటే తప్పకుండా తీసుకోండి, మంచి కెరియర్ ఉంటుంది. సో నెక్స్ట్ నా యూనివర్సిటీ ఫీజు వచ్చి 20 lakhs అండ్ 5 lakhs అయితే స్కాలర్షిప్ అయితే వస్తుంది. అండ్ జాబ్ విషయం వచ్చేస్తే నాకు జాబ్ అయితే దొరికింది విత్ ఇన్ 1 మంత్లో. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, మా వదిన అన్నయ్య బాగా చూసుకుంటారని. సో నేను 2 జాబ్స్ అప్లై చేశాను. 2 జాబ్స్ రిఫర్ మీదే వచ్చినాయి. ఒకటైతే చేస్తున్నా, అదే జాబ్ చేస్తుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంకా ఏంటి అడిగారు, అకామిడేషన్ అయితే నేను ఇక్కడికి వచ్చినాక ఒక 10 days టెంపరీ అకామిడేషన్లో ఉన్నా అండ్ నన్ను నా ఫ్రెండ్ రిసీవ్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ గైస్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత కోవెంట్రీ వచ్చాను. ఇక్కడ కూడా నాకు మంచి అకామిడేషన్ దొరికింది. అండ్ నాకు ఏం జాబ్ దొరికింది, నేను ఎట్లా అప్లై చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.